పొగాకు ఎంత ప్రమాదకరమో మనకందరికీ తెలుసు. బీడీలు, సిగరెట్లు తాగుతూనే కాదు, చుడుతున్న వాళ్ళకు కూడా బీడీలు తయారు చేస్తున్న వాళ్ళకు కూడా బీమారే వస్తుందంట. శాతంతో సహా అంటే లెక్కలతో సహా ఒక అధ్యయనం చేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో కూడా సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారు, బీడీలు చాలా తక్కువ. కానీ బీడీలు చుడితే కూడా బీమారే వస్తుందంట. ప్రధానంగా వార్త కూడా వచ్చింది మనకి, ఇక్కడ ఒకసారి చదివితే మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇంకా బీడీలు చుడితే బీమారే, మహిళా బీడీ కార్మికుల్లో 80% మందికి అనారోగ్య సమస్యలంట. అంటే తాగుతూనే కాదు, చుడితే కూడా చాలా బీమార్లు వస్తున్నాయంట. అంటే ఒకటే భంగిమల కూర్చొని చేయడం, చుట్టడం కానీ, ఆ పొగాకు చుడుతున్న క్రమంలో లైట్గా పొగలాగా వస్తుంది కదా, మామూలుగా ధూళి, పొగ కాదు కానీ ధూళి, ఆ ధూళి లంగ్స్లోకి పోవడం, ఇట్లా రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయంట. ఆ పొగాకుకు ధూళి గంటల తరబడి కూర్చొని పనిచేయడం ఒక కారణం. నిజామాబాద్ జిల్లాలో అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురణంట. నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం బీడీల మీదనే ఆధారపడి బతుకుతుంటారు. కుటుంబాలే నిజామాబాద్లో చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏమైందంటే సిగరెట్లు ఎక్కువ స్థాయిలో మార్కెట్లో ఉండడం వల్ల బీడీల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది, తాగే వాళ్ళ సంఖ్య కూడా. అప్పుడెప్పుడో వెనకటి కాలంలో మన తాతలు తండ్రులు వాళ్ళు తాగినారు ఎక్కువ, కానీ ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయినాయి. అసలు సిగరెట్లే ఏడ చూసినా దాదాపు సిగరెట్లే. ఇక జీవనాధారం కోసం బీడీలు చుట్టే వృత్తిలో ఉన్న మహిళా కార్మికులను ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అటు పరిశ్రమలోనైనా ఇటు ఇంట్లోనైనా పొగాకు ధూళి ఒకే భంగిమలో కూర్చొని గంటల తరబడి పనిచేయడం వల్ల శ్వాసకోశ కండరాల వ్యాధులతో వారు సతమతం అవుతున్నారంట. అంటే వాస్తవంగా కూడా ధూళి చుట్టే క్రమంలో ధూళి వస్తుంది కదా, అది లంగ్స్లోకి పోయి ఇక ఇప్పుడు పొగ తాగితే కూడా లంగ్స్లోకే పోతుంది, తాగకుండా కూడా ధూళి పోతుంది, అది కూడా ప్రమాదమే కదా. ఇక ఒకే భంగిమలా కూర్చోవడం వల్ల కాళ్ళు కూడా తిమ్మిళ్ళు రావడం, కండరాలు పట్టేయడం, లేకపోతే మోకాల నొప్పులు, రకరకాల సమస్యలు ఈ రెండు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. దాదాపు 80% మంది మహిళా బీడీ కార్మికుల్లో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైందట. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ఈ అధ్యయనం మహిళా కార్మికుల దుర్భర ఆరోగ్య పరిస్థితిని కళ్ళ కట్టినట్లు చూపింది. ఇక ఈ బీడీ కార్మికుల పరిస్థితి ఎట్లుంటుందా అంటే, వీళ్ళేం పెద్ద బిల్డింగ్లు కట్టేది ఏమి ఉండదు, పెద్ద బిల్డింగ్లు కట్టి ఒక కార్లలో తిరిగేది ఏమి ఉండదు. కేవలం బతుకు తెరువు కోసమే 4 వేళ్ళు నోట్లోకి పోవడానికైతే తప్ప వీళ్ళు ఏదో పెద్ద ఆస్తులు సంపాదించుకునేది కూడా ఏమి ఉండదు ఈ బీడీల కార్మికులది. వీళ్ళ బతుకులే దుర్భరంగా ఉంటాయి. నిజామాబాద్కి పోతే తెలుస్తాయి మనకు అసలు కథ. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నవంబర్ సంచికలో ఈ వివరాలు ప్రచురితమైనాయట. డాక్టర్ దావా శ్వేత, అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ అంట. డాక్టర్ బచ్చు నాగ గాయత్రి, డాక్టర్ సంధ్య గుండనట, ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించారట వీళ్ళు. దీని ప్రకారం 80% మంది నొప్పి, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 60.8% మంది కండరాల నొప్పులతో, తలనొప్పితో 49.7%, దీర్ఘకాలిక దగ్గుతో 45.9%, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో 34.3%, కంటి దురదతో 30.9%, చర్మ సమస్యలతో 19.3%, నెలసరి సమస్యలతో 13.8% మంది బాధపడుతున్నట్లు గుర్తించారట. ముఖ్యంగా 15 నుంచి 24 ఏళ్ల వయసు వారే 29.3% మంది ఉండడం విశేషం అంట. అంటే ప్రధానంగా అన్ని రోగాలు ఉన్నాయి, అన్ని రోగాలు, శ్వాసకోశలే కాదు, కండరాల సమస్యనే కాదు, నెలసరి సమస్యలు, దగ్గు, కండరాల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, కంటి సమస్యలు, చర్మ సమస్యలు, ఇవన్నీ పర్సెంటేజ్ పరంగా ఇచ్చిర్రు ఇక్కడ. నేను అందుకే అంటున్నా, వాళ్ళు సంపాదించేది కూడా వాళ్ళ అనారోగ్య సమస్యలకు పెట్టుకోనికనే సరిపోతుందేమో నాకు తెలిసి. ప్రభుత్వాలు కూడా వాళ్ళపై ఒక దయ చూపాలి, వాళ్ళకు బీమా కల్పించడమో లేకపోతే రకరకాలుగా ఆ రోగాల బారిన పడకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయం కూడా చేయాలి కదా. చిన్న వయసులోనే వీరి ఆరోగ్యం దెబ్బతింటుందంట. అంటే 15 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ వయసు వారే అధికమంట. అంటే ఏముంటుందంటే అక్కడ వాస్తవంగా కూడా ఇంట్లో కుటుంబం, తల్లి తండ్రి బీడీలు చుడుతున్న క్రమంలో పిల్లలు కూడా దానికి అలవాటు పడి వాళ్ళు చదువుకుంటూ లేకపోతే వేరే పని చేసుకుంటూ కూడా ఖాళీ సమయాల్లో కూడా బీడీలు చుడతారు వాళ్ళు. అదొక ప్రవృత్తిలాగా అట్లా. ఇంట్లో పని కాబట్టి సురక్షితమేననే అపోహ. అంటే ఇంట్లో పనే కాబట్టి ఇంక మనం ఆరోగ్యంగా ఉంటున్నాం అనేది ఏం లేదంట. నువ్వు ఇంట్లో పని చేసినా కూడా బ్రహ్మాండంగా రోగాలు వస్తున్నాయంట ఈ బీడీలు చుట్టే క్రమంది. ఇంట్లో ఇప్పుడు బయటకు పోతే
రోగాలు వస్తున్నాయనేది ఉంటుంది మనకు అక్కడ. ఎందుకంటే వాతావరణం లేకపోతే కంపెనీలు పొగ కథ అంతా. కానీ ఇంట్లో కూర్చొని మన ఇంట్లో మనం కూర్చొని బీడీలు చుడితే కూడా రోగాలు వస్తున్నాయట. బీడీ కార్మికుల్లో తాము చేసే పనిపై సరైన అవగాహన ఉండడం లేదు. తాము చేస్తున్న పని ప్రమాదం అని తెలిసినప్పటికీ రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఈ అధ్యయనం వెల్లడించిందంట. 62.4% మందికి పొగాకు ధూళి హానికరమని తెలుసు. కేవలం 15.5% మందే మాస్కులు గ్లౌజులు వంటివి వాడుతున్నారట. బీడీలు చుట్టే పనిని ఇంట్లోనే చేస్తున్నందున సురక్షితమైనదని 50.3% మంది భావిస్తున్నారట. సర్వేలో పాల్గొన్న కార్మికుల్లో దాదాపు 60% మంది ప్రత్యామ్నాయ జీవనోపాధి దొరికితే బీడీలు చుట్టే పనిని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇది అసలు కథ. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది స్పష్టంగా అంటే, కొందరికి అవగాహన ఉంది, కొందరికి అవగాహన లేదు. కొందరు చేతుల గ్లౌజులు మూతికి మాస్క్ కొందరు వేసుకుంటే చాలామంది వేసుకుంటలేరంట. అది ఒక పాయింట్. ఇంకో వాదన ఏమనిపిస్తుంది అంటే, అక్కడ వేరే పని దొరికితే ఏదైనా ప్రైవేట్ కంపెనీలలో లేకపోతే ఏదైనా వర్క్ వేరే దొరికితే అక్కడ పోవడానికి షిఫ్ట్ కావడానికి రెడీగా ఉన్నారంట. కానీ లేవు. ప్రభుత్వాలు మనకు తెలుసు అక్కడ స్థానికంగా ఉద్యోగాలు కంపెనీలో తెచ్చి మొత్తం హైదరాబాద్లోనే తెచ్చి పెడతారు. మనం చూస్తలేమా? ఏ కంపెనీ కానీ హైదరాబాద్, ఇప్పుడు జడ్చర్లలో ఫార్మా ఉంది, అట్లా ప్రతి పట్టణంలో ఫార్మను లేకపోతే రకరకాల కంపెనీలు పెడితే యువత ఇట్లాంటి బీడీ కార్మికులుగా మారకుండా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నీ హైదరాబాద్లోనే. ఇక హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగే, కాలుష్యం పెరిగే, జనాభా పెరిగే, వెహికల్స్ పెరిగే, రోడ్లు సరిపోతలేవు, ఫ్లైఓవర్ సరిపోతలేవు, మెట్రో రైలు సరిపోతలేవు, లోకల్ ట్రైన్లు సరిపోతలేవు. ఎందుకు సరిపోతామంటే నాకు అర్థం కాదు. అన్ని కంపెనీలు హైదరాబాద్లో పెడితే ఎట్లా? అందుకే పట్టణాలల్లో కూడా పెట్టాలి. నిజామాబాద్లో అనుకోండి, మహబూబ్ నగర్లో అనుకోండి, తర్వాత మేదక్, ఇట్లా పట్టణాలల్లో కూడా పెడితే ఈ గ్రామ యువకులు ప్రజలు ఎవరన్నా పోయి వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని హైదరాబాద్లో పెడితే మొత్తం నాశనం అవుతుంది హైదరాబాద్. ఏడైంత గజం భూమి దొరకలేదు ఇప్పుడు హైదరాబాద్లో. పార్కులు కబ్జా, కుంటాలు కబ్జా, నాలాలు కబ్జా. ఇప్పుడు ఎట్లుంటుందో తెలుసా హైదరాబాద్లో? మీకు తెలుసు. ఒక్క రూము ఇల్లు సొంతంగా ఉన్న సాల్ అదే మహా గొప్ప అని మనం ఆలోచిస్తాం హైదరాబాద్లో. అంటే ఎందుకు అట్లుంది? అందరూ వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు. అట్లా స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వాలు కూడా వాళ్ళు కూడా అక్కడ చేసుకొని ఇట్లాంటి ప్రమాదకరమైన వృత్తిని వదిలేస్తారు కదా. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మన చేతుల్లో ఏముంటుందండి? ఇదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కూడా వీరికి అవగాహన చాలా తక్కువ అని తేలింది. కేవలం 19.9% మందికి పథకాల గురించి తెలుసంట. అంటే వీళ్ళు అధ్యయనం చేస్తే ఏంటంటే, వాళ్ళు గ్లౌజులు వేసుకుంటలేరు, సంక్షేమ పథకాల గురించి తెలుస్తలేదు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరి ఉంటుంది వాళ్ళకు కూడా. నిరక్షరాస్యులే దాదాపు. చదువుకుంటే ఇంత జాబ్ చేసుకుంటాడు ఏదో రకంగా, అదే పని చేసుకోవాలని ఉండరు కదా. అంటే ఇదంతా ప్రభుత్వ లోపాలు. అక్కడున్న అధికారులు లేకపోతే వాళ్ళు చర్యలు తీసుకోవాలి, అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. ఒక బ్యానర్ కొట్టించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే నాకు అర్థం కాదు. అధ్యయనం ఇట్లా చేసిరట. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య నిజామాబాద్ జిల్లాలో 181 మంది మహిళా బీడీ కార్మికులపై పరిశోధకులు అధ్యయనం చేసిరట. కార్మికుల్లో 15 నుంచి 64 ఏళ్ళ వారు ఉన్నారు. వీరిలో 36% మంది నిరక్షరాస్యులేనంట. 50% మంది 10 ఏళ్లకు పైగా బీడీలు చుడుతుండగా 33% మంది 5 నుంచి 10 ఏళ్ళుగా పనిచేస్తున్నారట. మిగిలిన వారు 5 ఏళ్ళలోపు ఈ వృత్తిలో ఉన్నారట. ఇక దాదాపు ఎక్కువ శాతం ఏంటంటే నిరక్షరాస్యులే బీడీలు చుడుతున్నారు. అంతే కదా. నిజంగా వాళ్ళకు అక్షరాస్యులు అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం కథ అనేది. అంటే ప్రధానంగా ఈ వార్తలు ఏం కనిపిస్తుంది తెలుసా? బీడి పొగ తాగుతూనే కాదు, చుడుతుంటే కూడా ధూళికి ప్రమాదాలు జరుగుతున్నాయి, మామూలు కాదు. తక్షణ చర్యలు అవసరం పరిశోధకులు చెప్తున్నారు. మహిళా బీడీ కార్మికుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అధ్యయనకర్తలు సూచించారు. వృత్తిపరమైన ప్రమాదాలు, వాటి నివారణపై అవగాహన పెంచాలని పేర్కొన్నారు. కార్మికుల కోసం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేయాలని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను చూపించాలని సూచించారు. అంటే ప్రధానంగా పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు అధ్యయనం చేసి సంక్షేమ పథకాల గురించి, బీమా సౌకర్యాల గురించి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలుస్తలేదు, అవగాహన లేదు. అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తున్నారు ఈ మాట. సంక్షేమ పథకాలు కానీ బీమా సౌకర్యాలపై కానీ అవగాహన కల్పించి అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఇంకొక వృత్తిలోకి పంపించే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. స్థానిక కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. అక్కడ నిజంగా ఆయనే కదా వాళ్ళను వీళ్ళను ఆదేశిస్తే వాళ్ళు పోయి ఇది కాదు ఇట్లా అని చెప్తారు. అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం ఆదేశం చేయించాలి, కలెక్టర్ చొరవ తీసుకోవాలి. మరి ఏం తీసుకుంటారండి?
ప్రమాదం అని వారికి తెలియదు. బీడీలు చుట్టడం వల్ల తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలు వస్తాయని మహిళా కార్మికులకు తెలియదు. ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్నట్లు వారికి అర్థం కావడం లేదు. సాధారణ మహిళలతో పోలిస్తే బీడీలు చుట్టే వారిలో నెలసరి సమస్య చాలా ఎక్కువగా ఉంది. గంటల కొద్దీ బీడీలు చుడుతుండడం వల్ల వారిలో మెడ, నడునొప్పి లాంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయి. కార్మికుల్లో పాలిచ్చే తల్లులు ఉండడం వల్ల వారి పిల్లల్లోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్ బచ్చు నాగ గాయత్రి, అధ్యయనకర్త, ప్రభుత్వ బోధనాస్పత్రి, నిజామాబాద్ ఆమె ఈమె చెప్తుంది. అసలు అవగాహన లేదంట. మరి ప్రభుత్వ లోపమే ఇదంతా. నిజంగా అవగాహన కావాలంటే వాళ్ళు చదువుకోనని ఉండాలి కదా. వాళ్ళేమో నిరక్షరాస్యులు, ప్రభుత్వమే చర్యలు తీసుకుంటలేదు. నెలసరి సమస్యలు, తర్వాత పాలిచ్చే తల్లులుంటే ఆ పిల్లలకు కూడా రోగాలే వస్తున్నాయంట. కండరాల నొప్పులు, ఇవన్నీ ఇప్పటిదాకా చదివినవే నేను చెప్పినాయని. ఇట్లా ఉంది కార్మికుల గురించి. ఏ ప్రభుత్వం తీసుకుంటుందండి? గతంలో బీఆర్ఎస్ ఏదో పింఛన్ ఇస్తామని చెప్పింది, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయిందో మనకు తెలుసు. ఈ ప్రభుత్వం అయితే అసలు తొంగి కూడా చూస్తలేదు. కాబట్టి కార్మికుల కోసం కొంచెం, ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి ఎవరైనా, మంత్రి వివేక్ ఉన్నాడు కదా, ఓ కన్నేస్తే బాగుంటుంది కదా, ఓ అడుగు ముందుకేసిపోయి ఒక పర్యటన చేసి ఏంది కథ అని అధ్యయనం చేసి. కార్మిక మంత్రి అంటే ఇప్పుడు కార్మికుల గురించి ఆలోచించాలి కదా. గిగ్ వర్కర్ల గురించి ఏదో చెప్తున్నారు, వీళ్ళ గురించి కూడా చెప్తే బెటర్ కదా. చాలామంది నష్టపోతున్నారు. మనమేమనుకుంటున్నాం, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఇగో వాళ్ళ అధ్యయనం చేసి విధమాత్తం చెప్పిన రోగాలు ఏందనేది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు అక్కడ దృష్టి సారించండి. స్థానిక నిజామాబాద్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా చొరవ తీసుకొని అధికారులను ఆదేశించి, మీకు వీలైతే ఇంకా మంచి వ్యక్తులు అయితే మీరు కొంచెం పోయి అధ్యయనం చేసుకొని ఓ రౌండ్ వేసి కొంచెం ప్రజల్లో తిరిగితే మీకు కూడా తెలుస్తుంది. వీళ్ళు అధ్యయనం వాళ్ళకి ఏమైనా కాలు చేతులు గులగుల పెట్టి చేస్తారా అంటే నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రభుత్వ వైద్యులు, బోధనాస్పత్రి వైద్యులు కాబట్టి వాళ్ళు చేసిండ్రు. ఆ డాటా మీకు క్లియర్గా వచ్చింది కాబట్టి కనీసం ఇప్పుడన్నా దయచేసి కార్మిక శాఖ మంత్రి, కలెక్టర్ చొరవ తీసుకొని వాళ్ళ యొక్క బతుకులను మార్చండి. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే పట్టణాల్లో కూడా కంపెనీలను స్థాపించే ప్రయత్నం చేయండి. అన్నీ హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్ను ముంచకుండా మీరు తేల్పండి కొంచెం దయచేసి.